హాయ్ గైస్, వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈ రోజు ప్రోమో 2 అయితే కనుక వచ్చేసింది. అందులోనూ సాటర్డే అంటే నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు మరి ఎవరు మిస్టేక్స్ ఉన్నారు, ఎవరు బాగా ఆడినారు, ఎవరు తక్కువ ఆడుతున్నారు, ఎవరికైనా ఎంకరేజ్ చేయాలా, ఎవరికైనా డిస్కరేజ్ చేయాలా, ఆల్ ఇన్ వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా క్లియర్గా చేస్తూ ఉంటాడు. సో ప్రోమో 2లో అయితే కనుక ఇంకా కొంచెం ఫన్తో పాటు కొంచెం ఎమోషనల్ కూడా అన్ని కూడా తీసుకొని వచ్చినాడు ఈ ప్రోమోలో. దెన్ ఫస్ట్ స్టార్ట్ చేయగానే కిరాక్ సీతను లేపడతాడు. ఈ వారం ఏమన్నా నువ్వు రిగ్రెట్ అవ్వాల్సినవి ఏమన్నా ఉన్నాయా అని షూట్అవుట్ క్వశ్చన్ లాగానే అడిగేస్తున్నాడు. సో ఆబ్వియస్లీ తను చేసిన మిస్టేక్ను ఏదైతే మణికంఠను విష్ణును నామినేషన్లో పెట్టి చేసిందో అది నా మై బిగ్ మిస్టేక్ అని ఒప్పేసుకుంది. సో ఒప్పుకోవాల్సిందే. అప్పుడు ఒప్పుకుంటేనే ప్రజలలో ఒక పాజిటివ్ అయితే ఉంటుంది. సో వాళ్ళ నామినేషన్ చేసిన అంటే ఎందుకు రిగ్రెట్ ఫీల్ అయిందంటే ఈమె క్లాన్లోకి వాళ్ళు కావాలనే వచ్చినప్పుడు వీళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి వీళ్ళనే నామినేషన్ చేసింది కాబట్టి అందుకు రిగ్రెట్ అయితే అయ్యి నాగార్జున గారి ముందనే ఒప్పేసుకుంది. దట్ ఈస్ కిరాక్ సీత. అండ్ నెక్స్ట్ పృథ్వీ. సో పృథ్వీ రంగానే నాగార్జున గారు అంటారు, ఆ 3 వారాల నుండి మార్చుకోవాలి, అగ్రెషన్ తగ్గాలి, కోపం తగ్గించుకోవాలి, అన్ని ఆడాలని నేను చెప్తున్నాను. సో యూ డిడ్ ఇట్, గుడ్ జాబ్, నువ్వు చాలా బాగా చేస్తా ఉన్నావు, తోపులాగా ఆడుతున్నావు, గో హెడ్ అన్నాడు. అంటే చాలా బాగా ఆడుతున్నాడు. నిజానికి చాలా బాగా ఆడట్లేదు. చాలా బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ చేస్తా ఉన్నాడు అన్నట్టు. అందరి అమ్మాయిలతోటి ఎంత దొరికితే అంత రొమాన్స్ ఎక్కువ తీసుకొని పోతున్నాడు. బికాస్ ఆఫ్ ఆ రొమాన్స్ వల్లనే బిగ్ బాస్ కి రేటింగ్ వస్తుంది కాబట్టి ఇంకా పొగిడినాడు. ఇంకా కొంచెం రొమాన్స్ ఎక్కువ చేస్తే గనక ఈసారి నెక్స్ట్ వచ్చే సండేలో కంపల్సరీ మళ్ళా ఆ పృథ్వీని తిడతాడు అన్నట్టు. సో అది కామన్ థింగ్. ఆయన పొగిడితే వీళ్ళు ఉబ్బిపోయి ఇంకా కొంచెం ఎక్స్ట్రాలు ఇస్తారు. ఆ ఎక్స్ట్రాలే జీరోలు అయిపోతాయి అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక. సో నైనికకు నాగార్జున గారు వేసే క్వశ్చన్ ఏంటంటే, చిన్న పటాక బిగ్ బ్లాస్ట్, ఏమైందమ్మా నీకు? ముందు చూసేటటువంటి ఏదైతే నైనిక ఉందో, ఫస్ట్ సెకండ్ సీజన్ లో ఉన్నటువంటి నైనిక అయితే ఎట్లా ఉందో ఇప్పుడైతే నువ్వు లేవు. చాలా క్లియర్ కట్గా అంటే జనాల నాడి ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నాగార్జున గారు షూట్అవుట్ క్వశ్చన్ అయితే నైనికాకి వేస్తే నైనిక రిప్లై ఏమంటుందంటే కనుక, నాకు ఏదైనా టాస్క్ వస్తే కనుక నేను 100% ఇస్తాను అన్నటువంటిది అయితే చెప్తా ఉంది. సో అక్కడ నాగార్జున నీకు ఏదైనా ఇస్తే కాదమ్మా, నువ్వు పని కట్టుకొని గేమ్ను ఆడాలి, కానీ గేమ్లో ఆడకుండా ఉందా లేదా ఆ దుప్పట్లో దూరి ఉంది, ఇప్పుడు ఆ మంచము దుప్పటి ముచ్చట్లు అనవసరం ఏళ్ళు పెట్టి గెలుకోవడము ఇది తప్ప మాకేం కనపడట్లేదు అన్నట్టు ఇండైరెక్ట్ గా ఆడి ఇక్కడ ఎక్కువ అగ్రెసివ్ గా పోయి ఫైటింగ్లు చేస్తూనే ఉంటావమ్మా. లేకుంటే వైల్డ్ కార్డ్ ద్వారా చాలా మంది వచ్చేసి అందరినీ డిషాడ్ చేసేస్తారు. రాబోయే పెద్ద ముప్పు వచ్చేస్తా ఉంది, భూకంపం వచ్చేస్తా ఉంది. దాంట్లో నిలవాలంటే కనుక ఫైటింగ్లు అయితే చేయాలి అన్నటువంటిది అయితే క్లియర్ కట్ గా చెప్పినాడు. కానీ ఇక్కడ మనకు ఒకటి అర్థమైపోతుంది, నైనిక యు ఆర్ ది ఎలిమినేటెడ్ అన్నట్టు ఇండైరెక్ట్ గా చెప్పేసిన నాగార్జున గారు. లాస్ట్ వీక్ లో మనం చూసుకున్నట్లయితే సోనియాకు కూడా ఇలాంటి హిట్స్ ఇచ్చి సోనియాను బాగా వెనకేసుకొని వచ్చినాడు నాగార్జున గారు. ఫైనల్ గా ఏం చేసినారు, ఎంత వెనకేసుకొచ్చినాడో అంత యు ఆర్ ఎలిమినేటెడ్, కమ్ టు ఆన్ స్టేజ్ మీదకి అని చెప్పేసినాడు. సో ఈ రోజు కూడా సేమ్ అలానే జరుగుతుందని నేను అనుకుంటున్నా. అండ్ మణికంఠ అని చెప్పాడు. సో మణికంఠ, నీకు కిరాక్ సీతకు ఏంటి ప్రాబ్లం? కిరాక్ సీత బాడీ లాంగ్వేజ్ తోటి నీకేంటి ప్రాబ్లం అన్నటువంటిది అడిగినప్పుడు మనోడు ఏం చెప్తున్నా అంటే, సార్ నాకు దాన్ని ఎగతాళి చేసినట్టు అనిపించింది అని. అది ఎగతాళి కానే కాదు, ఆయన యాక్షన్ కొంచెం ఈ అమ్మాయి నువ్వు ఇలా అంటావని చూపించింది. ఒక్కసారి ఏదో చేస్తే కనుక అది యాక్షన్ అవుతుంది, కానీ 10 సార్లు దాన్ని ఇమిటేట్ చేసి నువ్వు ఇలా చేసినావు అలా చేసినావు, అవసరం ఉన్నా అవసరం లేకుండా మాట్లాడితే దాన్ని ఎగతాళి అంటారు. సో దానికి నాగార్జున గారు యూ కమ్ టు ది కన్వెన్షన్ రూమ్ కి అయితే వచ్చేయమని చెప్పినాడు. సో కన్వెన్షన్ రూమ్ లో కానీ ఇది పెద్ద డ్రామా అన్నట్టు. బల్లే ముందర ఇన్ని టిష్యూ పేపర్లు ఆడ పడేసి నీకు ఒక్కడికే ఏడుపు వచ్చేది, ఎవ్వరు ఏడవట్లేదు, ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటావు. నీకు ఒక 8 నిమిషాలు టైం ఇస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు ఏడ్చుకుంటూ కూర్చో అంటాను. సార్ లేదు సార్, పర్వాలేదు సార్, నేను మాట్లాడతా అన్నటువంటిది అంటాడు. సో అన్న తర్వాత అంటే ఆ ఏడుపు చూసుకోలేక మళ్ళీ అంటాడు, మీ ప్రియ గురించి నేను
చెప్తాను, ఇంకా ఇక్కడే ఉండిపో, నా దగ్గర రాకు అంటే అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి అన్నటువంటిది ఒక పర్సనల్ క్వశ్చన్ అయితే కనుక నాగార్జున ఇస్తారు. యాక్చువల్లీ పర్సనల్ క్వశ్చన్ రావద్దు కానీ బట్ ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఒక ఎమోషన్ బయటికి రావాలి కాబట్టి ఆయనకి మోషన్ వచ్చేలాగా చేయాలి కాబట్టి ఆ నాగార్జున గారి ఎమోషను మణికంఠ మోషన్ రెండు కలుపుకొని మణికంఠ ఒక డర్ర అయిపోయి సార్ నేను తట్టుకోలేను సార్ అన్నటువంటిది ఒకటైతే ఇచ్చేస్తాడు. సో ఆ విధంగా ప్రోమో అయితే మనకి వచ్చేసింది గాయస్. సో ఈ రోజు కంపల్సరీ అంటే ఇంతకు ముందు ఎన్ని ఎపిసోడ్ చూసినా చూడకున్నా కూడా బిగ్ బాస్ హౌస్ లోకి ఈ రోజు ఫస్ట్ డే అయినట్టు ఉంటది నాకు తెలిసి. ఎందుకంటే కనుక రేపు మళ్ళీ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. సో చూసే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అంత ఫస్ట్ నుంచి అయితే నడవాల్సి వచ్చేస్తుంది. అంటే ఆ స్ట్రాటజీస్ అవి ఇవి అన్ని కొత్తగా అయిపోతాయి. సో గైస్ వెయిట్ ఫర్ థర్డ్ ప్రోమో. థ్యాంక్ యూ.